గంట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నాడు. మీరు గతంలో 5 ఏళ్ళు చేసిన పని అదే మళ్ళీ మొదలుపెట్టినారు 18 నెలలకి. 5 ఏళ్ళు ఆయన అవమానం చేస్తే, ఆయన కంటత కన్నీరు పెట్టిస్తే 11కు వచ్చినారయ్యా అంబటి రాంబాబు గారు. ఆయన మాట్లాడిన ప్రతి నాయకుడి గురించి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మీ అమ్మ కడుపులో నుంచి ఎందుకు పుట్టినావు అనుకోవాలా అని మాట్లాడిన మనిషి హెలికాప్టర్లో 7 కొండల మధ్యన కుప్పగూలి భాగాలు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో చావొచ్చింది. అంబటి రాంబాబు ఇప్పటికైనా ఆలోచనలు మార్చుకొని, చేసిన తప్పు తెలుసుకొని, మీడియా ముఖంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు కోరితే కనీసం చట్టసభలకు రావడానికి అర్హుడనైనా అనుకుంటారు. రోజున చంద్రబాబు నాయుడు గారిని దూషించినటువంటి విధానం అంబటి రాంబాబుని ప్రకృతి వదలదు. ద నేచర్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అంబటి రాంబాబుని ఎటువంటి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.